నమస్తే ఫ్రెండ్స్, శ్యామ్స్ ఛానల్కి స్వాగతం. ఇవాళ ఎప్పుడు వండేది కాకుండా కొంచెం వెరైటీగా ఎగ్స్ రెసిపీ చేస్తున్నాను. ముందుగా 7 కోడిగుడ్లు తీసుకొని దాంట్లోని వాటర్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని 2 పించెస్ సాల్ట్ వేసుకొని స్టవ్ పైన పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి. బాయిల్ అయ్యే లోపుగా ఏం చేస్తామంటే ఒక మీడియం సైజ్ ఆనియన్ కన్నా కొంచెం బిగ్ సైజ్ అనమాట ఆనియన్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇంత చిన్నగా కట్ చేయక్కర్లేదు, 4 పీసెస్ కట్ చేసి వేసేయచ్చు. నేనే నైఫ్ కొంచెం పదును లేదు దానికి, అందుకని అలా చేశాను. వెల్లుల్లి ఎక్కువ వేసుకోండి. అల్లం 2 చిన్న ముక్కలు, 1 మిర్చి, ఒక టమాటా. ఓకేనా? ఇక ఇలా కట్ చేసి చూసుకోవాలి ఏం పురుగులు ఉన్నాయేమోనని. అయితే ఇది మామూలు క్యాప్సికమేనండి. అలా ఇంట్లో ఉంచేటప్పుడు ఇలా కలర్ చేంజ్ అయిపోయింది. సరే ఇందులో వేస్తే కొంచెం రెడ్ కలర్ వస్తుంది, ఎందుకు వేస్ట్ చేయకూడదు కదని చెప్పి ఇందులో వేస్తున్నాను. మీరు స్కిప్ చేసుకోవచ్చు. చూసారా, వెల్లుల్లి మాత్రం 7-8 తీసుకోండి, అది పర్ఫెక్ట్ కంపల్సరిగా. ఇది మీరు స్కిప్ చేసినా ప్రాబ్లం లేదు. అయితే క్యాప్సికమ్ వేసుకుంటే మంచిదండి, గ్రీన్ క్యాప్సికమ్ అయినా ఏదైనా పర్వాలేదు. సోంపు 1.5 స్పూన్ వేసుకుంటున్నాను. ఇది మిక్సీ చేసుకుందాం. మిక్సీ చేసాక ఇప్పుడు చూద్దాము. అది మిక్సీ అయిపోయింది. ఇంకా దీన్ని పక్కన పెట్టుకుందాం. ఎగ్స్ బాయిల్ అయ్యేలోపు ఇవన్నీ చేసామన్నమాట. ఇప్పుడు ఎగ్స్ బాయిల్ అయిపోయి ఉంటాయి, చూద్దాము. ఇవన్నీ కూడా దీనిపైన పీల్ తీసేసుకుందాం. మొత్తం అన్నీ పీల్ తీసి దీన్ని చక్కగా మళ్ళీ ఇంకోసారి క్లీన్ చేసుకోవాలి. పీల్ తీసాక ఒకసారి క్లీన్ చేసుకున్నాక సగానికి సగము కట్ చేసుకోవాలన్నమాట. మేము వైజాగ్లో ఉండేవాళ్ళమండి. వైజాగ్ నుండి పూణే వచ్చాము. మా ఇంట్లో ఎటువంటి సామాన్లు కానీ ఏమీ లేవు. ఇంట్లోనే ఉండే కొన్ని సామాన్లతోటి నేను కుక్ చేస్తున్నాను. అదనమాట, మనకి ఇంట్లో నుండి సపోర్ట్ ఉంటే ఏదైనా చేయొచ్చు, లేనప్పుడు మనం ఏమీ చేయలేము. కనుక ఇంట్లో ఏది ఉంటే అది చేయటం, లేకపోతే లేదు. ఇప్పుడు ఎగ్స్ 2 పీసెస్ చేయాలి, సగానికి సగం జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే చందమామ కొంచెం చెదరకుండా స్లోగా కట్ చేసుకోవాలి. ఇంకా నేను అసలు యాక్చువల్గా యూట్యూబ్ ఛానల్ ఎప్పుడో పెట్టుకుందాం అనుకున్నాను, కానీ మా ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదు. ఇప్పుడు ఏం చేస్తామంటే పూణే వచ్చేయటం వలన ఒక్కదాన్నే ఉంటున్నాను. అందుకనే నేను మామూలు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయాక చేస్తున్నాను అంతేని. లేకపోతే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు. ఇంట్లో పని ఇంపార్టెంట్, యూట్యూబ్ వద్దు అని అంటారు. అంతేని మరి. స్వతంత్రం వచ్చినా కూడా ఆడపిల్లలకి మాత్రం అంటే పని మనుషుల కింద ఇంకా అంతే. ఎంత బాగా చదువుకున్నా కూడా వాళ్ళు పని మనుషులే అవుతారు అంతేనే. చదువు దేనికి ఉపయోగపడట్లేదు. ఇలాగ ఎగ్స్ కట్ చేసుకుంటున్నాను నేను, అంతే సంగతి. ఇంకా ఇప్పుడు ఎగ్స్ని ఏం చేస్తామంటే లైట్గా ఫ్రై చేసుకోవాలండి. సాల్ట్, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందాము. ఆయిల్లోనే పెట్టాను ప్యాను. దీంట్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా బోర్లించి పెట్టాలి ఈ ఎగ్స్ అన్నీ కూడా. ఎందుకంటే జస్ట్ ఆ చందమామ లైట్గా ఆ వైపు లైట్ ఫ్రై అవ్వడం వల్ల ఏంటంటే కొంచెం చందమామ చెదరదు, స్టిక్కీ అవుతుంది. అందుకనే ఫ్రై చేస్తున్నాను. దీనిపైన ఎలాంటి పసుపు కారం ఏమీ వేయట్లేదు. జస్ట్ 1-2 మినిట్స్ హైలో పెట్టి ఒక్క హీట్ తగిలితే చందమామ అంతా కొంచెం స్టిక్ అవుతుంది. అందుకోసమేనని ఈ ఆయిల్ సరిపోతుంది, ఇంకెక్కువ ఆయిల్ అయితే అవసరం లేదు. మా పిల్లలకి ఇలా ఉప్పు కారం పైన వేసి ఏపేది కలర్ పైన అంటే కొంచెం మాడిపోయినట్టుగా ఒక లేయర్ లాగా వస్తుంది కదా, అలాంటివి ఇష్టం ఉండదు. ఇలా సాఫ్ట్గా ఉండాలి, తినేస్తారు ఇంకా. అందుకని ఇలా చేశాను. ఇదైతే మాత్రం చాలా ఈజీ అండి. వేపేవి నిజంగానే నా పైన ఉన్న పరువు ఊడిపోతే ఏముంటుందండి, దాంట్లో ఉండేవన్నీ కూడా పోతాయి. ఆయిల్లోని పైన లేయర్స్ అన్నీ వేపడం. ఇప్పుడు అది ఆఫ్ చేసేస్తాను. ఒక 1 మినిట్ ఎగ్స్ లైట్ ఫ్రై చేస్తే చాలు. ఇప్పుడు ఇంకో ప్యాన్ ఏదో పెట్టుకొని అందులో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఇందులోని ముందుగా జీలకర్ర వేసి వేపుకోవాలండి.
ఆవాలు ఏమీ నేను వేయట్లేదు, జీరా వేస్తున్నాను. ఓకే, దీని తర్వాత కర్రీ లీవ్స్ వేసుకోవాలి. చిటపటమంటాయి కర్రీ లీవ్స్, మంచి ఫ్లేవర్ని ఇస్తాయి. ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఈ పేస్ట్ ఇందులో వేసుకుందాం. దీన్ని అటు ఇటు కలుపుకోవాలి. అంటే ఇదంతా కూడా ఆనియన్స్, ఈ టమాటా, తర్వాత ఆ క్యాప్సికమ్ అన్నీ పచ్చియే కనుక ఇది కొంచెం మాత్రం ఫ్రై అవ్వాలండి. ఎందుకంటే ఆ పచ్చి స్మెల్ పోయినంత వరకు ఫ్రై అయిపోవాలి అంతే. అలా అయ్యేంత వరకు మీకు తెలుస్తుంది, ఆ వాటర్ అంతా కూడా పైకి ఎగిరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం సరిపడినంత సాల్టు, హాఫ్ స్పూన్ పసుపు, సరిపడినంత చిల్లీ పౌడర్ వేసుకుందాం. నేనైతే 1 స్పూన్ వేసుకున్నాను ఫుల్ ఆఫ్. ఇంకోసారి కలుపుకోవాలి అటు ఇటు. చిల్లీస్ 2 తిన్నంగా కట్ చేసినవి, 2 చిల్లీస్. ఎగ్స్కి మాత్రం చిల్లీ అయితేనే చాలా బాగుంటుందండి, గ్రేవీ కోసమని ఈ పేస్ట్ అన్నీ కూడా అంతేని. ఇప్పుడు ఆ మిక్సీ జార్లోనే కొన్ని వాటర్ వేసుకొని ఆ వాటర్ ఇందులో వేసేసుకోవాలి, సరిపోతుంది. ఇది కొంచెం బాగా హీట్ అయ్యి ఆ పచ్చి స్మెల్ అయితే పోతుందిలేండి, ఇంకేం ఉండదు. చూడండి ఇలాగా బాగా ఇంకుతుంది, దగ్గరికి అవుతుంది అనమాట. ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ చాట్ మసాలా వేసానండి, ఎందుకంటే నా దగ్గర లెమన్ లేదు. లెమన్ ఉంటే లెమన్ వేసుకోవచ్చు, చాట్ మసాలా స్కిప్ చేసి లెమన్ వేసుకోవచ్చు. ఇందడ ఎగ్స్ అనమాట, లైట్గా ఫ్రై చేసినవి ఇందులో వేసేసుకోవాలి. మీరు నా వీడియోస్ని చూసి సక్సెస్ చేస్తే నాకు నిజంగా మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారండి. బాగా చదువుకొని పెళ్ళయ్యాక ఒక పనిదానిలాగా ఉండిపోయాను అంతేని. ఎప్పుడైతే మేము పూణే షిఫ్ట్ అయిన ఈ 2 ఇయర్స్ నుండి కొంచెం ఒక ఫ్రీడమ్ వచ్చి ఇప్పుడు చేస్తున్నాను నేను ఇది యూట్యూబ్ ఈ వర్క్ అంతా కూడా. అయితే నాకు హెల్ప్ చేయండి, లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. నేను ఇప్పుడు కొత్తిమీరని గార్నిష్ చేశాను, కొంచెం ఉంది కొత్తిమీర, అందుకని పైన ఏమో మిరియాల పౌడర్ వేస్తున్నాను. ఒక 2-3 చిల్లీస్ కూడా పైన వేస్తున్నాను. ఇందులో చిల్లీస్ అలా తినేయచ్చు. ఇంకా ఈ ఎగ్స్ ఎప్పుడైతే వేసామో 1-2 మినిట్స్ ఉంటే సరిపోతుందండి, స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాలు. సాల్ట్ చూసుకోండి, చెక్ చేసుకోండి, ఇంకా మనం సర్వ్ చేసుకొని తినేయటమేని. ఇది చాలా ఈజీ రెసిపీ అండి, వెరైటీగా కూడా ఉంటుంది ఎప్పటిలాగా కాకుండా. ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాము. బ్రౌన్ రైస్ అండి ఇది. ఇంకా వైట్ రైస్ అయితే అందరూ స్కిప్ చేసేయండి, అసలు వైట్ రైస్ అసలు తినొద్దు. వైట్గా ఉండే పదార్థం ఏది కూడా తినకండి దయచేసి. షుగర్ కంపల్సరీగా ఇప్పుడు చాలా తక్కువ ఏజ్లో కూడా వచ్చేస్తుంది. ఎగ్స్ అండి, ఇంకా ఇలా సర్వ్ చేసుకోవడమేనని. యాపిల్, గ్రీన్ యాపిల్. ఇక్కడ ఫ్రూట్స్ అయితే మహా చవకగా ఉంటాయిలేండి పూణేలోని. ముంబైలో అయితే ఇంకా చవకండి బాబోయ్, 100 రూపాయలకి 20 యాపిల్స్ వస్తాయి. ఫస్ట్ క్వాలిటీ అనమాట యాపిల్స్ వస్తాయి, అసలు సూపర్. అసలు వేయకండి, ఫుడ్ని మనం ఇలా సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా మనం వెజ్ బిర్యానీతో కూడా ఈ ఎగ్ చాలా బాగుంటుందండి, సూపర్గా ఉంటుంది అసలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియోస్ మాత్రం చివరి వరకు కంపల్సరీ చూసి నాకు హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.